15 నెలల పరిపాలనలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ సేవలు అమోఘనీయమని టీడీపీ నేత వెంకటేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొమరపూడి గ్రామం చాలా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఎప్పుడైనా సరే తమ గ్రామ సమస్యలు శాసనసభ్యులకు తెలపగానే కన్నా లక్ష్మీనారాయణ పరిష్కరించారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన పాలనలో మా గ్రామం కొమరపూడి గ్రామం మాకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గారు ప్రతి సమస్యకి పరిష్కారం చూపెడుతూ మాకు ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక సీనియర్ ఎమ్మెల్యే డాక్టర్ గారి తర్వాత ఆ స్థాయి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క పనిలో కూడా మాకు చేదోడు వాడుగా ఉంటా ఉన్నారు. అదేవిధంగా మా గ్రామానికి మౌలిక వస్తువుల విషయంలో కూడా ఎమ్మెల్యే గారితో కలిసి చర్చించడం జరిగింది. దానిలో భాగంగా మనం ఎన్ఆర్జీఎస్ నిధులు వచ్చినప్పుడు మా గ్రామానికి కొంత పేమెంట్ ఇస్తామని చెప్పి ఉన్నారు. మేమే హై స్కూల్ దగ్గర నుంచి రామకృష్ణాపురం అడ్డ రోడ్ వరకు బీటీ రోడ్ కావాలని చెప్పని దాదాపు 2007 సంవత్సరం నుంచి మేము ఇప్పటి వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ భాగంలోనే మేము ఎమ్మెల్యే గారితో చెప్పడం కూడా జరిగింది. అయ్యా మా దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ఈ రోడ్డుని మాకు మంజూరు చేయమని చెప్పని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించి కలెక్టర్ గారికి రిఫర్ చేస్తూ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ తీసుకొని మేము కలెక్టర్ గారిని కలిసి మాట్లాడగా కలెక్టర్ గారు PMGSY నామ్స్ కింద పంచాయతీరాజ్ SC గారికి పంపించడం కూడా జరిగింది. కాబట్టి అభివృద్ధి